వివరాల్లోకి వెళ్తే భారతదేశ ఎగుమతుల్లో 45% వాటా కలిగి 15 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ దేశానికి పట్టుకొమ్మలు అని, అటువంటి చిన్న మధ్యతరగతి ఇండస్ట్రీలను ప్రోత్సహించేందుకు స్మాల్ అండ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న రుణాలను యువ పారిశ్రామికవేత్తలు సద్వినియోగించుకోవాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలో గల ఏపీఐఎల్సీ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గల శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ అసోసియేషన్ ప్రాంగణంలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆధ్వర్యంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ అవుట్ రీచ్ ప్రోగ్రాం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్య అతిథి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు ఎస్ఐడిబిఐ సంస్థ ప్రతినిధులు, శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ అసోసియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కొరిమిల్లి బాలప్రసాద్, సభ్యులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి ఎస్ఐడిబిఐ డీజీఎం విద్యాసాగర్ అధ్యక్షత వహించగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగాను, ఎస్ఐడిబిఐ సీజీఎం సంజయ్ గుప్తా విశిష్ట అతిథిగాను, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, ఎస్ఐడిబిఐ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, ఎంఎస్ఎంఈ సీఈఓ మూర్తి, ఏపీఐసీ జడ్డం రమణారెడ్డి, డిఐసి అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణార్జున్, శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ అసోసియేషన్ ఎండీ కొరిమిల్లి బాలప్రసాద్లు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి అవుట్ రీచ్ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో మొట్టమొదటి ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రాం కాకినాడలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంజూరైన 2 క్లస్టర్లలో మొట్టమొదటి క్లస్టర్ కాకినాడలో ఉండటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. యువ పారిశ్రామికవేత్తలు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ అందిస్తున్న రుణాలను సద్వినియోగించుకుని దేశ అభివృద్ధిలో భాగస్థులు కావాలని అన్నారు. ఎస్ఐడిబిఐ సీజీఎం సంజయ్ గుప్తా మాట్లాడుతూ, దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి ఎస్ఐడిబిఐ అందిస్తున్న రుణాలను యువ పారిశ్రామికవేత్తలు సద్వినియోగించుకోవాలని అన్నారు. శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ అసోసియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కొలిమిల్లి బాలప్రసాద్ మాట్లాడుతూ, శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ అభివృద్ధిలో ఎస్ఐడిబిఐ అందించిన సహాయ సహకారాల వల్ల త్వరితగతిన క్లస్టర్ను ప్రారంభించగలిగామని అన్నారు. అనంతరం ఎస్ఐడిబిఐ నుండి వచ్చిన అధికారులు అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా పారిశ్రామికవేత్తలకు ఎస్ఐడిబిఐ అందిస్తున్న సబ్సిడీ రుణాలను గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీఆర్ మూర్తి, కన్సల్టెంట్స్ ఎన్ రాజేష్, ఫణి పూర్ణచంద్రరావు, చోడవరపు మూర్తి, సుంకర మాధవ్, జడ్పీ పవన్, కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రింటర్స్, యువ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. మొట్టమొదటిగా కాకినాడలోనే పెట్టడం జరిగింది. ఈ రోజు వాళ్ళందరికీ దీని మీద డెమో అండ్ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, మీరు ఎలా లబ్ధి పొందొచ్చు అనే దానికి వివరించడం జరుగుతుంది. కాకినాడలో షిప్పింగ్, హాస్పిటాలిటీ, అలాగే సో మెనీ అగ్రి, సో మెనీ ఇండస్ట్రీస్ ఇక్కడ బేస్డ్ అయి ఉన్నాయి సార్. ఈవెన్ ఫెర్టిలైజర్స్, లాట్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ ఇస్ ఆల్సో హియర్. సో వాళ్ళందరికీ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి ఉపయోగపడేలాగా ఇక్కడ లోన్స్ ఇవ్వటానికి, హ్యాజల్ ఫ్రీ లోన్స్ ఇవ్వటానికి అండ్ క్లస్టర్ కింద ఫామ్ అయ్యి మీరు ఒక 30-40 మంది ఒక ప్రాజెక్ట్లా తయారు చేసుకుని, డిపిఆర్ తయారు చేసుకుని మీరు అందరూ ఒక దగ్గర చేసుకుంటామంటే మీ క్లస్టర్ కూడా ఫైనాన్స్ చేసే విధంగా ఈ సిడ్బి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని అందరూ వినియోగించుకుంటారని కాకినాడలో దాన్ని పెట్టి మొత్తం ఇప్పుడు 30 మంది కాస్త 3000 మంది స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రియలిస్ట్ని త్వరలో తయారు చేయాలనేది ఈ సిడ్బి యొక్క ఉద్దేశం. దాని నిమిత్తమే ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో అందులో వచ్చిన అందరికీ కూడా చాలా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళా ఎంటర్ప్రెనర్స్ అంటే మహిళా వ్యాపారవేత్తలు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. దానికి సంజయ్ గుప్తా గారు కూడా చాలా ఆనందపడ్డారు. అలాగే మహిళలకి ఎక్కువ పెద్దపీట వేసి వాళ్ళు తయారు చేసే క్లస్టర్ కానీ, వాళ్ళ ఐడియాస్ కానీ, వాళ్ళ బిజినెసెస్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా సిడ్బి ఉండబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఇంత దూరం వచ్చి ట్రావెల్ చేసి వచ్చిన సంజయ్ గుప్తా గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. This was created only and only for the promotion, financing and development of industries in the micro, small and medium enterprises sector. The difference between SIDBI and the nationalized bank is that while nationalized banks undertake the financing of MSMEs, besides doing various other activities like education loan, home loan, personal loan, and they are extending finance to big corporates also, whereas SIDBI is only and only for the promotion, financing and development of industries in the MSME. Besides financing, we are also undertaking a major role in the promotion and development of the industries. We are responsible for the development of MSME ecosystem in the country.
This is interest rates are our MCLR type of rates, that is marginal cost of fund based lending rate. So that is determined on borrower to borrower based upon the internal rating of the borrower, the strength of the project, and the subsidies. Government of India is channelizing various subsidy schemes through SIDBI, and we are managing various portals of Government of India also, like PM Swanidhi, PM Vishwakarma. So these subsidies are released from government, and through SIDBI we are disbursing. సిడ్బీ అప్రైజల్కి వెళ్ళినప్పుడు వెంటనే 15 daysలో అప్రైజల్ చేసి మా క్లస్టర్కి ముందుకెళ్ళడానికి మొదలెడు వేయడానికి సిడ్బీ మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అదేవిధంగా మాకు ఫర్దర్గా కూడా ఎటువంటి లోన్స్ కావాలన్నా సరే సిడ్బీ ఉందన్న ధైర్యంతో మేము అందరం కూడా ప్రతి వర్క్ చేసుకోవడానికి ముందుకెళ్తున్నాం. మాకు ఈ సిడ్బీలో మా క్లస్టర్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి, వర్కింగ్ క్యాపిటల్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఆ వర్కింగ్ క్యాపిటల్ కూడా నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే క్లస్టర్లో ఇంప్లిమెంట్ చేస్తే చాలా అందరికీ కూడా చాలా బాగుంటుంది. ఈ ఏపీ తెలంగాణలో ఫస్ట్ క్లస్టర్గా రావటం వలన మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మిగతా క్లస్టర్లు అందరూ కూడా కాకినాడ నుంచి మొత్తం తిరుపతి నుంచి చాలా మంది ఇక్కడికి మా ఫ్రెండింగ్ క్లస్టర్కి వచ్చి విజిట్ చేసి ఈ క్లస్టర్లో బాగా కష్టకాలని తెలుసుకొని ఫర్దర్ క్లస్టర్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఆఫీసర్స్ అంతా కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా అందరూ గ్రూప్గా ఏర్పడి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసుకొని సిడ్బీ సహకారంతో ప్రతి ఒక్కరు కూడా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని, క్లస్టర్స్ ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ వారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు మన రూరల్ ఎమ్మెల్యే గారు మన నానాజీ గారు కూడా రావాలి, కాకపోతే ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటామని రాలేకపోయారు. అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే మన వనమాడి వెంకటేశ్వర గారు కూడా చాలా వస్తానని చెప్పి సహకరించారు, కానీ ఆఖరి నిమిషంలో ఆయనకి ఏదో పని తగ్గడం వల్ల రాలేకపోయారు. అందరి సహకారంతో ఈ క్లస్టర్ చాలా అభివృద్ధి చెందుతుందని, మీ అందరి సహకారం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.